జిల్లా మందస వజ్రపగత్తూరు మండల పరిధిలో ఈరోజు బిడిమి గ్రామంలోన పాదయాత్ర అనేది కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రజల నుంచి కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా మంచి స్పందన వస్తుంది. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు ప్రశ్న, అదే ప్రశ్న మేము రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నాం. మా తరతరాలుగా వస్తున్న మా భూముల్ని, మా ఆస్తుల్ని ఈవేళ మీరు కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టేసి మీరు అభివృద్ధి అని చెప్పడము ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి రామ్మోహన్ నాయుడు గారు మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంతేకాదు గ్రామంలో ర్యాలీ చేస్తుంటే ఒక ఆయన ఎదురుగా చెప్తాడు, ఏమండి ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఇంతవరకు మా పలాసలోన ఇక్కడ ప్యాసింజర్ ట్రైను, డిఎంయూ ట్రైను, విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడ పలాస నుండి వెళ్ళియండి మేమంతా చాలా చక్కగా వెళ్ళాము. ఈవేళ ఈయన ఎంపీగా అయిన తర్వాత ఈ 3 టర్ములరా ఈ 3 ట్రైన్లు పరంపరంకి వెళ్ళిపోయి ఈవేళ మేము తీవ్ర ఇబ్బందులు పడతాము, ప్రయాణానికి ఇబ్బంది పడతాము. ఈయన చేసిన అభివృద్ధి ఇదే అని చెప్పి అక్కడ ఆయన అడుగుతుంటే అది ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే మీరు చేసిన అభివృద్ధి, ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని మొత్తం ఈ భూములన్నీ తీసుకుంటే ఇందులో ఉండే లక్షలాది మొక్కల్ని మీరు దోషం చేస్తే ఈ రోజు ఈ పలాస ప్రాంతానికే కాదు శ్రీకాకుళం జిల్లాకు కూడా పెనుముప్పు ఏర్పడుతుంది. అందుకు ఈ కార్గో ఎయిర్పోర్ట్ ని మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు. మీరు దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు ఈ పోరాటం ఇదేదో ఈ గ్రామాలకు సంబంధించిందే కాదు, మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే మీరు ఓంజారా ప్రాజెక్టు పూర్తి చేయండి. మీరేమో 3 సార్లు ఎంపీగా అయినారు, ఒకసారి మంత్రిగా అయినారు రామ్మోహన్ నాయుడు గారు. మీరు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయండి. అది పలాసాకి నీరు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు తాగడానికి ఒక్కడ మంచినీరు కూడా మీరు ఇవ్వడం లేదు. అదేవిధంగా చివరి భూముల వరకు మీరు నీరిస్తే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఇవాళ పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఈ జిల్లాలో 10 కోట్ల ఆదాయం వస్తుంది. దీనివల్ల జిల్లా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం అభివృద్ధి కార్యక్రమం అది, దానికోసం మేము పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం.